వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను చక్కెర పార చూపించబోతున్నాను. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మైదాతో చేసినటువంటి ఈ రెసిపీని చూడండి, మనకి చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అయితే ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మైదా చూడండి 3/4 కప్పు వరకు తీసుకున్నా, అంటే ఒక కప్పుకు కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఒక గిన్నెలోకి. ఇదే కొలతతోనే నేను చక్కెర కూడా అదే కొలతతోనే తీసుకున్నా, కొద్దిగా తక్కువగానే. కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి లేదనుకుంటే మనం నూనె అయినా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవడం మూలంగా మనకి టేస్ట్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. అందుకోసమే ఉప్పు వేసుకున్నా, మనకి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం పిండి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగానే కలుపుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా నీళ్ళు వేసుకొని, మనం ఈ మైదా ప్లేస్లో కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయినా కూడా బాగా వస్తాయి ఈ చక్కెర పార. చూడండి, అలాగే మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అలాగే రెస్ట్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చూడండి, బాగా పిండి అయితే బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందులో నుంచి కొద్దిగా అంటే 2 భాగాలు చేసుకున్న ఇలాగా చపాతీ పిండిలాగా కొంచెం మందంగా, మరీ పలుచగా కాకుండా మందంగా ఒత్తుకోవాలి. ఇక్కడ మనం పిండి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, పిండి వేసుకోకుండా కూడా మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు ఒక షేప్ కావాలనుకుంటే ఇలాగ సైడ్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏ షేప్ అయినా పర్లేదు, తినడానికి ఏముందిలే అనుకుంటే మనం అలాగే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. మరీ మందంగా చేసుకుంటే కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అందుకే నేను ఈ మందంతో చేసుకున్న ఇలాగ చిన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ మందం ఉండేలాగా అన్నీ కట్ చేసుకొని మనం అన్నీ ఒకదానికొకటి ఇలాగా విడివిడిగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ప్లేట్లోకి తీసేసుకొని చూడండి, అన్నీ మనకి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం వీటిని వేసుకోవాలి. అది ఒక్కొక్కటి వేసుకుంటున్నా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ మనకి చేతులకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి లోపల వరకు వేగుతాయి. లేదంటే లోపల పచ్చిగా, బయటేమో బాగా వేగినట్టుగా క్రిస్పీగా కనిపిస్తాయి, కానీ లోపలంతా కూడా అలాగే ఉండిపోతుంది. అందుకోసం మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది టైము ఇలాగ వేయించుకోవడానికి. ఒక్కొక్కసారి వేసినప్పుడల్లా ఇలాగ వేయించుకోవడానికి ఒక 5 నిమిషాల పైనే పడుతుంది టైం. ఇలాగ మధ్యలో కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఒకవైపు కాలుతాయి, మరొక వైపు కాలేవు కదా, కాబట్టి 2 వైపులా మనం ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనం ఇలాగ చేసి పెట్టుకున్నామంటే ఎక్కడైనా జర్నీకి పోయినప్పుడు అలాంటప్పుడు టైంపాస్ కోసం బాగా ఉపయోగపడతాయి ఇవి. లేదంటే పిల్లలకి స్నాక్స్కి అయితే బాగా ఇష్టంగా కూడా తీసుకుంటారు. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇలాగ మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి, కావాలనుకుంటే మనం ఈ కలర్లోనైనా తీసేసుకోవచ్చు, కానీ నేను ఇంకా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాను. చూడండి, మంచి కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మరి ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే కాసేపు లో ఫ్లేమ్లోనే మనం ఇలాగా వేయించుకోవచ్చు. చూడండి, మొత్తం అన్నీ ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు మనము ఇందుకి చక్కెర పాకం పట్టుకోవాలి కదా. చక్కెర చూడండి,
పిండికి తర్వాత చక్కెర నేను హాఫ్ కప్పు తీసుకుంటే హాఫ్ గిన్నె తీసుకుంటే పిండి 3/4 తీసుకున్నాను కప్పు కరెక్ట్గా. ఇప్పుడు కొద్దిగానే నీళ్ళు వేసుకున్నా, మరి ఎక్కువగా కానీ అవసరం లేదు. ఒక అర గ్లాసు కాఫీ గ్లాసు ఒక అర గ్లాస్ వరకు వేసుకొని ఇలాగ చక్కెరనంతా కరిగించుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే టైం ఎక్కువగా పడుతుంది మనకు. అందుకోసం జస్ట్ మనం చక్కెర కరగడం కోసం మాత్రమే వేసుకుంటాను. ఇలాగ కరిగిన తర్వాత మనం ఈ చక్కెరని ఫిల్టర్ చేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే తీసేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ చక్కెరలో ఏమీ లేవు, బాగా నీట్గానే ఉంది. ఇప్పుడు వీటిని మనము ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే మనకి పాకం వచ్చేస్తుంది. మనకి పాకం కానీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం వస్తే చాలు. చూడండి, ఇలాగా తీగ పాకం వస్తే మనకి కరెక్ట్గా సెట్ అయిపోయినట్లే. మనకి ఒక 5 నిమిషాలకే పాకం వచ్చేస్తుంది. మొత్తం వీటన్నిటినీ వేసుకొని ఇలాగే కంటిన్యూగా కలుపుతూ పాకం మొత్తం అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. పాకం మొత్తం అంతా మనకి పట్టేసి తర్వాత చక్కెర కనిపించేంత వరకు, అంటే పూర్తిగా పాకం చక్కెర గ్రాన్యూల్స్ వచ్చేంత వరకు మనం ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలాగ కలపాలి. లేదంటే కొన్నింటికి చక్కెర బాగా అందుతుంది, కొన్నింటికి చక్కెర అందదు. అందుకోసం ఇలాగ కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా చక్కెర నీకు దగ్గరికి వచ్చేసింది. ఒక్క నిమిషం ఇలాగ కలిపేసుకుంటే ఇంక సరిపోతుంది. పూర్తిగా చక్కెర అంతా మనకి ఇదైపోయింది. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు లేదా చల్లారిన తర్వాత మనం చూపించిపోతాను చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రకంగా ఉన్నాయి. చక్కెర అయితే మొత్తం అన్నిటికీ బాగా పట్టింది. ఇలాగ ఉంటేనే తినడానికి స్వీటు బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మరి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం మూలంగా మరింత మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.